హాయ్ టు ఆల్. ఇక్కడ చూస్తున్నారు కదా, హెయిర్ ఆయిల్ మసాజ్ అయితే చూపిస్తున్నాను. హెయిర్కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు మనం ఎలా పెట్టుకోవాలి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ముందుగా అయితే మీ డ్రై హెయిర్ మొత్తము ఫీజీ హెయిర్ లేకుండా, చిక్కులు లేకుండా మంచిగా కోమ్ చేసుకోండి. కోమ్ చేసుకున్న తర్వాతకి నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే పెట్టుకుంటాను. సో చూసారు కదా, నా హెయిర్ అయితే ఈ విధంగా ఉంది. చాలా సిల్కీగా, చాలా షైనీగా, చాలా అంటే చాలా బాగుందనమాట. సో నాలాంటి హెయిర్ మీకు కావాలి అంటే నేను యూస్ చేసే ఆయిల్స్ మీరు డెఫినెట్గా యూస్ చేయాలి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. వీడియో చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేనైతే పారాషూట్ ఆయిల్ అయితే తీసుకొని మంచిగా స్కాల్ఫ్కి అయితే అప్లై చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఇక్కడైతే చాలా బాగా అంటే చాలా బాగా స్కాల్ఫ్కి మన రూట్స్కి అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ విధంగా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను స్కాల్ఫ్కి మొత్తం బాగా అప్లై చేసేసుకున్నాను. హెయిర్ మొత్తానికి కూడా చాలా బాగా అప్లై చేసుకొని మసాజ్ అయితే ఒక 10 మినిట్స్ చేసుకున్నాను. చాలా అంటే చాలా హెడ్ఏక్ నుంచి మనకు రిలీఫ్ ఇస్తుంది అనమాట. స్ట్రెస్ నుంచి కానీ, ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ, ఆఫీస్లలో, స్కూల్స్లలో, కాలేజెస్లలో స్ట్రెస్ ఉన్నా కానీ రిమూవ్ చేస్తుంది. ఈ హెయిర్కి మనం హెవీ హెయిర్ ఆయిల్ చేసుకున్నప్పుడు, హెవీగా ఆయిలింగ్ మసాజ్ చేసుకున్నప్పుడు ఏమంటారు, ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ కనుక చేసుకుంటే మీకు నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అండ్ మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి అంటే ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. సో దట్ మీకు ఏమంటారు, గిల్టీనెస్ అండ్ అలాగే అన్కంఫర్ట్నెస్ ఉండని వాళ్ళు ఉంటారు కదా. నైట్ అయితే మనం పడుకుంటాం కాబట్టి సో ఎలాంటి బాధ ఉండదు అనమాట. హెయిర్కి అప్లై చేసేసుకొని మంచిగా నైట్ మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు నైట్ నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట. హెడేక్ ఉండదు, ఒక స్ట్రెస్ ఉండదు, మన మైండ్కి మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది. డెఫినెట్గా మీరు ఆయిల్ స్కిప్ చేసే వాళ్ళైతే ఆయిల్ వీక్లీ ట్వైస్ ఇలా నైట్ పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేసినట్లయితే హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది. ఓకేనా, మీరు హెడేక్, స్ట్రెస్ అన్నీ పోతాయి. అండ్ అలాగే మీ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ చాలా అంటే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది అనమాట. హెయిర్ బాగా పొడుగుగా పెరుగుతుంది. అండ్ వీక్లీలో 2 టైమ్స్ అయితే మీరు హెయిర్కి తలస్నానం చేయండి. 2 టైమ్స్ అయితే మీరు ఆయిల్ అప్లై చేసుకోండి. ఎలాంటి చుండ్రు కానీ, డాండ్రఫ్ ఇవేవి కూడా మీ దగ్గరికి దరిదాపుల్లో కూడా రావన్నమాట. చాలా అంటే చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. సో ఆయిల్స్ యూస్ చేయడంలో కూడా మీరు మంచి ఆయిల్స్ అయితే ఎన్నుకోవాలి. ఫస్ట్ మొదటిసారిగా మనం ప్రిఫర్ చేసేది పారాషూట్ ఆయిల్కి మించి ఏది లేదు. ఆ తర్వాత నేను చాలా ఆయిల్స్ అయితే షేర్ చేసి ఉన్నాను. లైక్ నేను ఏమంటారు, అన్ని మూలికలతో అన్ని మూలికలు కలిపిన ఆయిల్ కూడా నేను యూస్ చేస్తాను అనమాట. అది ఇంకా వేరే వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకొకటి వచ్చేసి నిహార్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ అలాగే ఇంకొక ఆయిల్ వచ్చేసి నేను రీసెంట్గా అప్లోడ్ అయితే చేశాను. అది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటి అంటే పారాషూట్ ఆయిల్ తీసుకొని అందులో కరివేపాకు, మెంతులు, గార్లిక్ మంచిగా బాయిల్ చేసి ఈ విధంగా అయితే సో ఆయిల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలా మీరు యూస్ చేయడం వలన మీ హెయిర్ రీగ్రోతింగ్ బాగా ఉంటుంది, ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది అనమాట. డాండ్రఫ్ చుండ్రు కూడా ఉండదు. ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీ హెయిర్ బాగుండాలి అని అంటే డెఫినెట్గా మీరు ఆయిల్ 2 టైమ్స్ పెట్టుకోవాలి. వీక్లీ 2 టైమ్స్ తలస్నానం చేయాలి. అప్పుడే మీ హెయిర్ అనేది చాలా పొడుగుగా బాగా పెరుగుతుంది అనమాట. ఇక్కడైతే నేను హెయిర్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకున్నాను, మసాజ్ కూడా చేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసేసుకొని ఇలా మీరు పఫ్ అంటే పైకి అయితే ఏమంటారు, బన్ అయితే వేసేసుకోండి. బన్ వేసేసుకుంటే పైకి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఎలాంటి చీదర్ అనేది ఉండదు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు కొంతమంది అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి జిడ్డుగా ఉంది మొహం ఏంటి అని అనుకుంటారు. కానీ మీ హెయిర్ బాగుండాలి అని అంటే, రీఫ్రెషింగ్గా ఉండాలి అంటే, హెయిర్ చాలా హెల్దీగా ఉండాలి అని అంటే మీరు డెఫినెట్గా ఆయిల్ 2 టైమ్స్ పెట్టుకోవాల్సిందే. ఓవర్ నైట్ పెట్టుకోవాల్సిందే. 2 టైమ్స్ తలస్నానం చేయాల్సిందే వీక్లీ. సో దట్ మీ హెయిర్ చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు గిండ్రు ఏది దరిదాపుల్లో కూడా రాదనమాట. ఈ విధంగా అయితే చేయండి. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మంచి హెయిర్కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి అన్నమాట.
చూసారు కదా, ఈ విధంగా అయితే నేను హెయిర్ బన్ అయితే వేసేసుకున్నాను. చూడండి, మీకు హెయిర్ బన్ కూడా నేను ఎలా వేసుకుంటాను అని కావాలి అని అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి, డెఫినెట్గా అయితే చూపిస్తాను. సో నా హెయిర్ బన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంతే అనమాట, నైట్ ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్.